హాయ్, నా పేరు డాక్టర్ లెనిన్ రెడ్డి, గోల్డ్ హాస్పిటల్ గుంటూరు మరియు హైదరాబాద్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కళ్ళు తిరగటం, తల తిరగటం లేదా వర్టిగో. చాలా మంది ఈ కళ్ళు తిరగటం, తల తిరగటం అనే దాంతో బాధపడతా అసలు వాళ్ళు దేంతో బాధపడుతున్నారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో పేషెంట్ ఉంటాడు. ఒకవేళ పేషెంట్ కి అర్థమైన విధానాన్ని డాక్టర్ కి చెప్దామంటే డాక్టర్ కి పేషెంట్ కి సమానమైన కమ్యూనికేషన్ జరగక అక్కడ ఒక రకమైన కన్ఫ్యూజ్డ్ కండిషన్ లో ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఇది కొద్ది మందికి తల తిరుగుతున్నట్లుగా, కొద్ది మంది కళ్ళు తిరుగుతున్నట్లుగా, కొద్ది మందికి వాళ్ళలో వాళ్లే తిరుగుతున్నట్లుగా, ఇంకొంతమంది వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం తిరుగుతున్నట్లుగా, కొంతమంది వాళ్ళు నడుస్తుంటే పక్కన ఏదో నడుస్తున్నట్లుగా, కొంతమంది పడుకుని పైకి చూస్తే సీలింగ్ అంతా గిరగిరా గిరగిరా తిరిగిపోతున్నట్లుగా రకరకాలుగా ఉంటుంది. చెవి లోపల ఒక శబ్దం లాగా వచ్చి ఇలా ఉండే వాళ్ళు ఉంటారు. ఇవి లేకుండా చెవిలో శబ్దం వచ్చే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది లోపల కళ్ళంతా కూడా మెరుపులుగా, చుక్కలుగా, నల్ల మచ్చల్లాగా ఉంటా, మిరుమిట్లు గలుపుతున్నట్లుగా ఉంటా, దాంతో పాటు వామిటింగ్ అవటము, ఒళ్ళంతా చల్లబడిపోవటము జరిగే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు ఇంత కాంప్లికేటెడ్ గా ఉంటుంది కళ్ళు తిరగటము, తల తిరగటము అని అంటే, ఇది సాధారణంగా మనిషి లోపల ఉండే ఒక చిన్న బ్యాలెన్స్ ఆపరేటస్ అనే దాని యొక్క డిస్టర్బెన్స్ వలన వస్తుంది. అది ఒక్కొక్కసారి ఆ డిస్టర్బెన్స్ ఎక్కడ దాకా తీసుకెళ్తుందంటే, మనిషి యొక్క గుండె వేగం ఒక్కసారిగా పెరిగి లేదా గుండె వేగం ఒక్కసారిగా తగ్గి, బీపీ తగ్గిపోయి, లేకపోతే ఒళ్ళంతా చెమటలు బట్టి వామిటింగ్ అయ్యి, కడుపు లోపల ఉన్న ఇదంతా కూడా వామిటింగ్ అయిపోయేంత దాకా కూడా తీసుకొస్తుంది. సాధారణంగా దీన్ని మనం వర్టిగో అని, కళ్ళు తిరగటం అని, తల తిరగటం అని అంటంతో పాటుగా దీని వెనకమాల ఉన్న కారణాన్ని కూడా బలంగా చాలా లోతుగా వెళ్లి చూడాల. చాలా మంది ఏంటంటే ఒక పారాసిటమాల్ ఎట్లయితే మనం జ్వరానికి సంబంధించి వైద్యం కావాలనుకున్నప్పుడు మొదటి రోజున, రెండో రోజున డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా సొంతంగా ఒక షాప్ కి వెళ్లి పారాసిటమాల్ బిళ్ళో లేకపోతే ఇంకో రకమైన టాబ్లెట్ తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తే వేసుకుంటామో, చాలా మంది దీనికి కూడా కొన్ని రకాల మందులు ఉంటాయి. అలాంటి మందులు వేసుకోవడం ద్వారా తాత్కాలికంగా దీన్ని కొంత తగ్గించుకోగలుగుతారు. అప్పటికప్పుడే కాస్త తగ్గినట్లుగా అనిపిస్తుంది. కానీ అది ఒక ఉపశమనపు వైద్యం మాత్రమే. అలా తగ్గించుకున్నా సరే తరువాత కాలంలో దీని లోపల ఉన్న కారణము ఆ నరానికి సంబంధించిన బ్యాలెన్స్ పరికరం నుంచి మెదడుకు వెళ్లే సిగ్నల్స్ సక్రమంగా వెళ్ళకపోవటము, చెవులో ఉండే నీరేదన్నా కొంత డిస్టర్బ్ అవటము, చెవులో ఉండే 3 ఎముకలు ఇంకస్, మెలియస్, స్టేపిస్ అనే వాటి చుట్టూ ఉన్న కొన్ని రకాలైన రసాయనాలు ఉండకూడనివి ఎక్కువ, ఉండాల్సినవి తక్కువగా ఉండటము, అలా జరిగే క్రమంలో తర్వాత కాలంలో దీని యొక్క తీవ్రత పెరుగుతా ఒక్కొక్కసారి అసలు మనిషిని పడేసినట్లుగా నిజంగా పడిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అలా పడిపోవడం ద్వారా తలకి దెబ్బ తగలటమో, మెడకి దెబ్బ తగలటమో, నడుముకో, వెన్నుపూసకో దెబ్బ తగిలి జీవితాంతం మంచంలో ఉన్న వాళ్ళు కూడా చాలా మందిని మనం చూస్తానే ఉంటాం. అందువలన మీలో ఎవరన్నా లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా వర్టిగోతో గనక కళ్ళు తిరగటం, తల తిరగటం, తూలినట్లుగా, మనిషిని ఏదో తోసేసినట్లుగా, గిరగిరా తిరుగుతున్నట్లుగా, వాళ్ళ చుట్టూ ఉన్న భూమంతా కదిలిపోతున్నట్లుగా అలా గనక ఉండటం జరుగుతుంటే ఇది ఒక జబ్బుకి సంబంధించిన సంకేతం అని తెలుసుకోండి. అలాగే ఇది చాలా మంది పక్షవాతంతో కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. పక్షవాతానికి దీనికి సంబంధం చాలా తక్కువ. ఎందుకంటే ఇది 2 రకాలుగా వస్తుంది. ఒకటి మెదడుకి సంబంధించిన దానిలో భాగంగా వస్తుంది. అలాంటప్పుడు దీన్ని సెంట్రల్ వర్టిగో అంటారు. ఇంకొకటి మెదడుకి సంబంధం లేకుండా వస్తుంది. దీన్ని పెరిఫరల్ వర్టిగో అంటారు. మనం చూసే మనుషుల్లో ఈ ఇబ్బంది పడుతున్న 100 మందిని చూస్తే దానిలో 85-90% మంది పెరిఫరల్ వర్టిగోతో బాధపడే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఈ వర్టిగో వెనకమాల ఉన్న కారణాలు అన్నిసార్లు మెదడుకు సంబంధం లేకుండా కూడా ఉండొచ్చు. మెదడుకు సంబంధం ఉందనుకుంటే వైద్యం మెదడుకు సంబంధించిన దాని యొక్క తప్పును ఎలా సరిచేయాలి అనేది ఉంటుంది. మెదడుకు సంబంధం లేకపోతే మాత్రం వాళ్లకున్న బీపీ, షుగరు, థైరాయిడ్, సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, అలాగే కొన్ని రకాలైన హార్మోన్లు, వాటితో పాటు గుండె కొట్టుకునే వేగము, ఊపిరితిత్తులకు సంబంధించిన నెమ్మేదన్నా ఉందా, అలాగే దాంతో పాటు ఇంకేదన్నా గతంలో వాళ్ళు వాడకూడని, వాళ్ళ శరీరానికి సరిపడని మందులేమన్నా వాడుతున్నారా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొంతమంది లోపల ఈ వర్టిగో అనేది కొన్ని రకాలైన ఇన్ఫెక్షన్స్ వలన వస్తుంది. అలాంటి ఇన్ఫెక్షన్స్ ను కూడా మనం అరికట్టిన దాని ప్రకారంగా ఇన్ఫెక్షన్స్ మళ్ళీ రాకుండా చూడాల్సిన ఇది కూడా వైద్యంలో భాగమే ఉంటుంది. ఇంకొంతమందికి ఈ వర్టిగో అనేది ప్రయాణం చేసేటప్పుడు వస్తుంది, లేదా ఎత్తులు వెళ్లి పైనుంచి కిందకు చూసేటప్పుడు వస్తుంది. కొన్ని
కొన్నిసార్లు వీళ్ళే ఏదన్నా ఒక జైంట్ వీల్ లాంటిదో లేకపోతే ఇంకేదన్నా వేరే పారాగ్లైడింగ్ లాంటిదో చేసేటప్పుడు కొన్ని రకాలైన సాహస క్రీడల్లో వస్తుంది. ఇలాంటి వర్టిగో సమస్య ఉన్నవాళ్ళు సాధ్యమైనంత వరకు స్విమ్మింగ్ గానీ, సాహస క్రీడలు గానీ, లేకపోతే బైక్ రేసింగ్ గానీ, బైక్ రైడింగ్, స్పీడ్ బైక్ రైడింగ్ గానీ చేయకుండా ఉండటమే చాలా వరకు మేలు. కొద్ది మందికి ఈ వర్టిగో అనేది పెద్ద పెద్ద శబ్దాలు విన్నప్పుడు ట్రిగ్గరింగ్ వర్టిగో అంటారు, లేదా ఒక రకమైన డిస్టర్బెన్స్ వాతావరణంలో ఉన్నప్పుడు, లేదా విపరీతమైన చెమట బట్టి దాంతో పాటు మనిషి పెద్ద పెద్ద లైటింగ్ తో పనిచేసే వాళ్ళలో కూడా కొంత ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. సో మీలో ఎవరన్నా వర్టిగో కనుక ఉంటే ఫస్ట్ వర్టిగో వెనకమాల ఉన్న కారణాన్ని తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఇంకొక చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే ఈ వర్టిగో అనేది అందరిలోనూ 100% తగ్గుతుంది అని కూడా ఖచ్చితంగా చెప్పలేము. ఎంత వైద్యం చేసినప్పటికీ కూడా దీని యొక్క ఫలితాన్ని మనం ఒక్కొక్కసారి, అందరిలో కాదు కొద్ది మందిలో 80-90% వరకే ఇవ్వగలము. చాలా మంది అనుకుంటారు ఒకసారి మాకు తగ్గిపోయింది కాబట్టి ఇంకా తర్వాత ఎప్పుడు రాదనుకుంటారు. అది కూడా కరెక్ట్ కాదు. కానీ వాళ్ళల్లో ఏంటంటే మొదటిసారి 40-50% తీవ్రతతో వస్తే రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి దాన్ని తగ్గించవచ్చు తీవ్రతని 10%, 5% తీసుకురావచ్చు. కానీ అదే రకమైన పర్సంటేజ్ కనుక ఇంకా 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 పెరుగుతా పోతే ఒక్కొక్కసారి ప్రాణం మీదకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇంకొంతమంది వర్టిగోతో బాధపడతా వాళ్ళకి ఏదన్నా ఒక యాక్సిడెంట్ అట్లాంటి జరిగినప్పుడు వాళ్ళకి ఏమనుకుంటారంటే యాక్సిడెంట్ జరిగింది కాబట్టి మనిషికి ప్రాణం పోయింది అనుకుంటారు. కానీ ఆ యాక్సిడెంట్ జరగడానికి కారణమే ఈ వర్టిగో అనే విషయం. అది జరిగినప్పుడు ఎవరో గమనించలేకపోతా ఉండుంటారు. అలా ఈ వర్టిగో అనే దాన్ని మనం పూర్తి స్థాయిలో ఎవాల్యుయేట్ చేసుకుని, ఆ ఎవాల్యుయేట్ తో పాటుగా మనిషి లోపల వేరే వేరే రకాలైన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా అవన్నీ కూడా చూసుకోవడం చాలా అవసరం. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ రోజున చాలా కొత్త రకాలైన డైనమిక్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి వర్టిగోకి. వర్టిగోని 100% నయం చేయలేకపోవచ్చు అనేది ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తానే ఉంది. లేదు కొంతమందిలో 100% తగ్గుతుందనే ఒక ఆర్గ్యుమెంట్ కూడా నడుస్తానే ఉంది. అలాంటప్పుడు అలాంటి ఒక లేటెస్ట్ ట్రీట్మెంట్లు మనం ఉపయోగించుకోకుండా ఉండటం అనేది కూడా మనకి నష్టాన్నే చేస్తుంది. సో మీలో ఎవరన్నా సరే వర్టిగోతో గానీ, కళ్ళు తిరగడంతో, తల తిరగడంతో గానీ, లేదా దాంతో పాటు షుగర్ బీపీతో గనక కలిసి బాధపడతా ఉన్నట్లయితే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. దానికి కారణం ఏంటంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం అనేది షుగర్ బీపీతో బాధపడే వాళ్ళకు ఉండే సహజ లక్షణం. అలాంటి వాళ్ళకు గనక ఇలాంటి వర్టిగో లాంటి సమస్యలు ఎదురైనప్పుడు వాళ్ళ యొక్క ఆరోగ్యం మరింతగా తగ్గిపోతుంది. మానసిక ఆరోగ్యంతో పాటుగా శారీరక ఆరోగ్యం కూడా మరింతగా వీక్ అయిపోతుంది. ఒక రకంగా వాళ్ళ ఇళ్లలోంచి బయటికి వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితి లాగా ఉంటుంది. సో మీలో ఎవరన్నా డైరెక్ట్ గా వర్టిగోతో బాధపడుతున్నా, వర్టిగోతో పాటు కలిసి బీపీ, షుగర్ లాంటి, థైరాయిడ్ లాంటి వాటితో బాధపడుతున్నా, ఇంకేదన్నా వేరే గుండెకి సంబంధించి, పక్షవాతానికి సంబంధించి, కిడ్నీకి సంబంధించి, లేదా కొన్ని రకాలైన క్యాన్సర్ సంబంధించిన జబ్బులతో బాధపడుతున్నప్పటికీ కూడా దానికి దీనికి కలిపి కూడా కొంత వైద్యం చేయొచ్చు. మనిషిని మరింత బాధపడకుండానో, సమస్యల్లో చిక్కుకోకుండానో తేలిగ్గా బయటికి తీసుకోవడానికి అవకాశం ఉంది. సో మీలో ఎవరైనా సరే వర్టిగో అనే సమస్యతో గనక బాధపడుతుంటే అది పెరిఫరల్ వర్టిగోనా, సెంట్రల్ వర్టిగోనా, ట్రిగ్గరింగ్ వర్టిగోనా, ట్రోమాటిక్ వర్టిగోనా, రొటేషనల్ వర్టిగోనా, ఎలాంటి వర్టిగో అని తెలుసుకోవడము, దానికి సంబంధించిన వైద్యాన్ని ఎంత లోతుగా వెళ్ళైనా సరే పరిష్కారం కనుక్కోవడం అనేది చాలా అవసరం. మీలో ఎవరన్నా ఈ బాధతో ఇబ్బంది పడుతుంటే కన్సల్ట్ డాక్టర్ లెనిన్ రెడ్డి, గోల్డ్ హాస్పిటల్, గుంటూరు మరియు హైదరాబాద్. థ్యాంక్ యూ.